హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము మైసూర్లో ఉన్న హిమావత్ అంటే గోపాలస్వామి టెంపుల్కి వెళ్ళేసి ఇక్కడ బండీపూర్ ఫారెస్ట్కి వచ్చాము. ఇక్కడైతే మేము సవారీకి వచ్చాము. అంటే ఫారెస్ట్ కాదండి, లైక్ రియల్ ఫారెస్ట్ లోపల ఇట్లా అంటే మిలిటరీ వ్యాన్స్ పెట్టి మిలిటరీ పోలీసెస్ని పెట్టి సవారీకి పిలుచుకొచ్చారు. సో ఇక్కడ పోతున్నారనమాట. సో చూద్దాము ముందర ఏమేమి అనిమల్స్ కనపరుస్తాయి అని. సో పోతూనే ఉన్నారు. సో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అంతా ఇచ్చారనమాట. సో సైలెంట్గా ఉండాలి, అనిమల్స్ వచ్చినప్పుడు షౌట్ చేయకూడదు. అండ్ మేము ఎంత పాసిబుల్ అయితే అంత ట్రై చేసి మీకు అనిమల్స్ చూపిస్తాము, బట్ అది మీ లక్ అని చెప్పారు. యాక్చువల్లీ నైట్ అయిపోయింది. ఇప్పుడు టైగర్స్ కూడా ఉంటాయని చెప్పారు. లయన్స్ ఉండవంట, టైగర్స్ ఉంటాయి. నైట్ అయింది, ఉంటాయో లేదో అని చెప్పారు. సో ఇప్పుడు మాకు ఒక ఎలిఫెంట్ కనపరిచిందండి వస్తున్న దారిలో. సో చాలా అంటే చాలా బాగుంది ఎలిఫెంట్. సో వ్యాన్లో ఉన్న వాళ్ళందరూ ఎలిఫెంట్ ఎలిఫెంట్ అని అరుస్తున్నారు. సో వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి సైలెంట్గా పెట్టారు. సో హాఫ్ ఆఫ్ ద వ్యాన్ మా ఫ్యామిలీనే కవర్ చేసింది. బికాజ్ మేము 8 మెంబర్స్ వెళ్ళాము, మా అక్క ఫ్యామిలీ మళ్ళీ మా ఫ్యామిలీ. సో అందరూ ఎలిఫెంట్ని చూస్తూ ఉన్నారు. సో మళ్ళీ ముందుకు వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ జింకలు కనపరిచాయి. ఇందులో ఆడ జింకలు మగ జింకలు ఉన్నాయి. జింకలైతే మాకి బండీపూర్ సవారీలో చాలా జింకలు కనపరిచాయి పోతున్న దారిలో అంతా. బట్ చాలా అనిమల్స్ అయితే కనిపించలేదు మాకి. అంటే 8 మెంబర్స్కి ఎంత కాస్ట్ పడింది లాస్ట్ చెప్తాను. జింకల్ని కొంతసేపు చూసి మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ స్టార్ట్ అయ్యాము. సో అక్కడ ఏమో ఉంది, ఇది దుప్పి అన్నమాట. సో ఇది జింకి అన్నమాట, జింకలోనే ఒక జాతి. అంటే ఇది జింక జాతిల్లోనే ఒక పెద్ద జాతి అన్నమాట ఇది. అంటే పెద్ద జింకలు. వీటికి కొమ్ములు కూడా పెద్దవి ఉంటాయి. హైట్ కూడా ఇది అంటే జింక జాతిలోనే హైట్, వెయిట్ అండ్ కొమ్ముల్లో అంతా ఇదే పెద్దదండి. అండ్ దీని స్పెషాలిటీ ఏమంటే టైగర్స్కి లయన్స్కి అంటే వైల్డ్ అనిమల్స్కి ఈ జింక జాతిలోనే ఈ జాతి జింకలు అంటే వాటికి చాలా ఇష్టం అంట. చూసాయంటే ఇంకా వదలకుండా వేటాడతాయి. సో ఇది చాలా పెద్దగా ఉన్నింది. మీకు ప్లాంట్స్ మధ్యలో కవర్ అయిపోయి ఉండొచ్చు, మేము చూసాము. అండ్ మళ్ళీ ముందరకు వస్తుంటే మళ్ళీ జింకలు కనపరుస్తూనే ఉన్నాయి. ఈ బండీపూర్ ఫారెస్ట్ మొత్తం జింకలే ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్. కానీ మేము కట్టిన కాస్ట్కి మాకు వర్త్ అనిపించలేదు. సో మనీ చెప్తానని చెప్పాను కదా లాస్ట్లో, చాలా అమౌంట్ పే చేసాము, బట్ ఆ అమౌంట్కి వర్త్ అనిపించలేదు ఈ అనిమల్స్. మాకు పోతూ పోతూ ఒక అడవిది వైల్డ్ బఫెలో ఉన్నింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అంటే నేను టాకింగ్ వదిలేసి మా తమ్ముడు చెప్తాడనమాట. సో ఎంత కాస్ట్ అయింది ఏమి అనేది నా తమ్ముడు చెప్తాడు, చూడండి. సో మా అక్క ఇప్పుడు రెస్ట్ తీసుకోవడానికి పోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడైతే కొన్ని క్రొకోడైల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఒక రివర్ చూస్తున్నారు కాబట్టి సో ఇక్కడ కొన్ని క్రొకోడైల్స్ ఉన్నాయి, బట్ అవి బయటకు వచ్చేటప్పుడు వీడియో తీసుకోలేదు, అంటే క్యాప్చర్ చేయలేదన్నమాట. సో మీకు కనిపిస్తుంది కదా ఈ రివర్లో క్రొకోడైల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్.
అది క్యాప్చర్ చేయలేకపోయాను. సో అదే మీకు చెప్పాను కదా వైల్డ్ బఫెలో కూడా వచ్చిందని. సో ఆ బఫెలో క్యాప్చర్ చేయడానికి వాళ్ళు వదలలేదన్నమాట. సో అది క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఇంకా మా జర్నీ ఇంకా ఉంది ఫ్రంట్కి. సో ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి వైల్డ్ మంకీస్ అన్నమాట. ఈ మంకీస్ వచ్చేసి ఫారెస్ట్లోనే కనపడతాయి, అంటే రేర్గా కనపడతాయి ఈ మంకీస్, వైల్డ్ మంకీస్. అంటే వాళ్ళ క్యారెక్టర్ కూడా వైల్డ్గానే ఉంటుంది ఫ్రెండ్స్. నార్మల్ మంకీస్ కంటే అంటే మనం వాటికి ఫుడ్ ఇచ్చినా అది వైల్డ్గానే రియాక్ట్ అవుతుంది. సో మేమంతా విండోస్ అంతా కవర్ చేసాము. సో చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మగ జింకలండి. ఇవి అంటే జింకలోనే థర్డ్ జాతి అన్నమాట ఇవి. సో వీటికి పెద్ద పెద్ద కొమ్ములు ఉంటూ ఉన్నాయి, బట్ హైట్ చిన్నది, వెయిట్ చిన్నది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. సో ఏమీ కనిపించట్లేదు, మన లక్కే లేదు ఫ్రెండ్స్. సో టైగర్ కనిపించిందని చెప్పాను కదా. సో ఫస్ట్ అంటే సవారీలో ఫస్ట్ ట్రిప్ పోతే టైగర్ కనిపించిందంట వాళ్ళకి, ఫస్ట్ ట్రిప్ వాళ్ళకి. మాది ఇది 6th ట్రిప్ ఏమో, ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది. సో మాకు టైగర్స్ అవేమి కనపడలేదు, అంతగా అనిమల్స్ కూడా కనపడలేదు, వైల్డే కాదు నార్మల్ అనిమల్స్ కూడా కనపడలేదు. ఈ ఫారెస్ట్ మొత్తం జింకలతోనే నిండిపోయాయి ఫ్రెండ్స్. టైగర్లు ఎంత ఎంజాయ్ చేస్తున్నాయో ఏమో. ఇప్పుడు నైట్ అవ్వడమే కాదు, లైక్ చీకటి కూడా పడిపోయింది, అండ్ వాన కొంతసేపు వచ్చిందనమాట. ఒక 10 minutes, హాఫ్ అన్ అవర్ వాన పడింది. సో దానికి టైగర్స్ రావు బయటికి అని చెప్తున్నారనమాట ఫారెస్ట్ ఆఫీసర్స్. సో చూస్తూ ఉంటే జింకలు చాలా మందగా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడేమో ఇక్కడ అదే ఫ్రెండ్స్ క్రొకడైల్స్ ఉంటాయని చెప్పాను కదా, అవి బయటికే రాలేదు. వాన పడుతున్నాయని ఏవి కనపడలేదు అర్థానికి అర్థము. ఈ రివర్ అంటే ఈ చెరువులోనే మనకి క్రొకడైల్స్ అన్నీ ఉంటాయంట. బట్ వాన పడింది కాబట్టి చినుకులంతా ఇప్పుడు కూడా పడుతూనే ఉన్నాయి. సో అందుకే అవి బయటికి రావట్లేదు. సో చూస్తున్నాం ఫ్రెండ్స్ ఏమన్నా దొరుకుతాయేమో అని. లోపలికి పోయి నిజంగా అలసిపోయాము. చూస్తున్నాం ఫ్రెండ్స్ ఏమైనా దొరుకుతుందా, ఏమైనా చూడొచ్చా అని. యాక్చువల్లీ మాకు ఫారెస్ట్ బుల్ కనిపించింది. ఆ బుల్ అయితే ఇంకా సూపర్ ఉండింది. ఎట్లా ఉండిందంటే అది క్యాప్చర్ చేయలేదు, క్యాప్చర్ చేసి ఉంటే మాకు అసలు సూపర్ ఉండే ఆ బుల్ అనమాట. సో సఫారీకి మాకు టోటల్ 5500 పడింది. అసలు వర్తే అనిపించలేదు.